100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు. చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియారిటీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. కాల్ చేయి. నా డబ్బులు అన్నా ఎంత చెప్పారు నీకు? పెడేపోన్ ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే కట్ చేశాడు. మొత్తం 4 లక్షలైనా నా డబ్బులు ఇవ్వు. ఇందాకేదో చెప్తున్నావు. అదే అన్న బాలి గురించి. అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చేయి. నీతో ఏమన్నాడు? అన్నా తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లు. హలో, గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నిన్ను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకొని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే 6 గంటల సైరన్ కానీ కొట్టిన విషయం నీతోడు చెప్పిస్తాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అది చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రాకండి. జరుగు. సార్, ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాని తీసుకుని వచ్చాడు. కొట్టిందెవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? చూడలేదా? వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా? జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేను వెళ్తాను. వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్, మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసుని కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుతాం. వస్తాను సార్. టేక్ కేర్.
నేను చూసుకుంటాను. అన్నా మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది. సార్, వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్ అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న, మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే ఈ వెనక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట. ఈ బారు నీ అడ్డాగా మార్చుకున్నావంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమీ అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. లారా, అది కాదురా, అది కాదురా. నాతోరా. అరే లారా ఆగరా, నా మాట వినరా. ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గారు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా. చూపిస్తారా? చేసినట్టున్నాడు. నాతో తిరగద్దన్న వాళ్ళని బెదిరించావు కదా, నీ టార్గెట్ నేనే కదా. అందుకే నీ కోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటేరా. శివ సార్, బండిది. మరి నీకు దండం పెడతా రారా. ఆ ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. ఏంట్రా ఇది? రారా వెళ్దాం. కాళ్ళు పట్టుకుంటా, పదరా. వెళ్దాంరా. ఏసీపీ వస్తున్నాడు రా.
నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవడ్రా నువ్వు? 5,000 కోసం 10,000 కోసం కక్కుర్తి పడతావు. ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్ చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా? దా నన్ను బెదిరించి దా. ఈడితో ఏంటి సార్ మాటలో? స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. తమ్ముని మగాడెవడో రండ్రా లోపలికి. సీను, వెహికల్స్ రెడీగా ఉన్నాయా? రెడీ సార్. చెక్ చేశారా? సార్ ఓకే సార్. ఓకే సార్. లారా, వయసులో ఉన్నావు, బోలెడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నేను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. వెళ్ళిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. Are you okay? రమేష్, Are you okay? ఓకే? ఓకే సార్. వాడు రిలేటెడ్ చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది. నాకు కావాల్సింది కూడా అదే. నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. మా కేసీపీ గారంటే గౌరవం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అయినా కూడా లారాని చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కమిషనర్ గారు వస్తున్నారు, తప్పండి. సార్, లారాని ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు. అవునా? లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు? మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్. ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో. మంచి క్వశ్చన్స్కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా? అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని? రేపొద్దున లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్. హలో లారా, నమస్కారం. నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను. సరే, ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువైతే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే. అక్కడ మిస్ అయితే
పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా. అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈరోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలు ఇస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదా? లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు, డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కడు సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవని 2 రోజుల్లో వేసి పారేస్తాను. ఒంటి మీద డ్రెస్, చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు అమ్ముడు పోయావని రామ్దాస్ లాంటి తప్పు చేస్తే అమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా? నీలాంటి వాడి వల్లే నేను పోలీసుని నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏమొస్తుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎంతమంది దగ్గరికి కేసులు మారుస్తారు? తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు. నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతేనే ట్రస్ట్ చేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పని చేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామ్దాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడించేశావు. నీకు 10 లక్షలు ఇస్తా. వాడిని మనిషి చేయి. రాజేంద్ర, మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం, పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్నిస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ 3 ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీయే రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్. చెప్పులారా. బెయిల్ కోసం కాల్ చేశాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఆ ఎస్ఐ కరెక్టెడ్ కాబట్టి మన ఆటలు సాగాయి. ఈ ఏసీపీ సంగతి నీకు ముందు తెలుస్తుంది. ఇంకోసారి నాకు కాల్ చేయకు. నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా, అప్పుడు బెయిల్ అరేంజ్ చేస్తాను. ఈ లోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్త పడమ్మా. వాళ్ళని వదిలేద్దాం సార్, వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు. వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం. మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు. లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో మీకు 3rd డిగ్రీ అరా? శివ, 3rd డిగ్రీ రెడీ చేయి. లే చెప్పు. సార్, మా ఎమ్మెల్యే అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా, నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కనకదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్, కావాలంటే నిప్పుల మీద నడుస్తాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచినా ఏం కాదు సార్, కొంచెం కూడా కాలేదు సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్ది. నొప్పి లేకపోతే నువ్వు
నువ్వు చెప్పేదంతా నమ్ముతాను. సార్ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుడ్డు తీయాలా సార్? ఆడేవాడెవడు అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుళ్ళు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజీలు తీయమంటోంది. సేయ్ ఎరా ఎవర్రా నా పేరు చెప్పింది? దీని వరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావేమన్నా ఉందా? డిగ్రీస్ అంటే భయం వేసి నీ పేరు చెప్పేసాను. పంపనా కొడుకు. డిగ్రీస్ అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పానీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా మీకెవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడు నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు? సార్ బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు? సార్ పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. ప్లీజ్ వద్దు పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను. వద్దు ప్లీజ్ ఎవరో లోపల తలుపు తీయండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తుంటే లోపల స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రేపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి కొడతా. నరసింహ సార్ రమ్మంటున్నాడు, రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్ మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుంది, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగి వాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా. ఇది అలాంటిదే, వదిలే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. సార్ ప్లీజ్ లారాను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అన్ని విషయాలు నేనే మీకు క్లియర్ గా చెప్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. లారా గారు మీరేమైనా మాట్లాడండి సార్. కొంచెం మెత్తబడ్డట్టున్నాడు. పెళ్లి చేసుకుంటాడేమో సార్. ఏ అతను బాగుపడటం నీకు ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. అన్నీ కెలుక్కుంటాడు. మనలోన ఉన్నది
కలలనే లేపి వెలుగునే నింపి నిజము చేస్తున్న ఈ నిమిషాన బ్రతుకులో తీపి ఎదురుగా చూసి మురిసిపోతున్న ఆనందానా ఏమైంది ఉన్నా ఏమైంది ఏమైంది పూర్ణ అవును ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును. ఓకే ఓకే 10:30 కల్లా వచ్చేసా. మావా గెటప్ అదిరిపోయిందిరా, సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరేదైనా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిగ్గని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపో. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 2 శేఖర్. శేఖర్ ఎవడు ఇక్కడ? శేఖర్ ఎవడు? సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి ప్లాన్ 3 భాస్కర్. రేయ్ భాస్కర్ అంటే నువ్వేనా? చెప్పేస్తా సార్, చెప్పేస్తా. కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామయ్య హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్ వీడు ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా? అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్? అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్.
4 నెలలు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళు. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రై బీసెంట్ రోడ్ లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా సార్? ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. హలో హలో, నేను లారాని మాట్లాడుతున్నాను. లారా, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బాగానే ఉన్నాను చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే, నేను ఉంటాను. సార్, ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటల ఉంటగడా బండిది. నువ్వు కేక బాస్, 15 డేస్లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ, అతని పేరు పవన్ కుమార్ సార్. 15 డేస్ బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి, మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారయ్య, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడి ఇక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటరు. రౌడీ షీటరా? ఇదిగో, ఇది వాడు పెట్టిన గీతే. సార్, నాకు తెలియదు సార్. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. ఇలాంటి వెధవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబ్లు సెట్ అవ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఆపరా రా మామ, ఏదో మార్గం దొరుకుతుంది లేరా.